హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు ది టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇండియాలో మోటో G52 అయితే లాంచ్ చేశారు. ఇది మోటో నుంచి ఒక బడ్జెట్ మొబైల్ 15,000 రూపీస్ లోపు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 4+64GB, ఇది 14,499 అంటే 14,500 రూపాయలు పెట్టారు. అండ్ 6+128GB ప్రైస్ వచ్చేసరికి 16,500 రూపాయలు పెట్టారు. ఫస్ట్ సేల్కి వచ్చేసరికి ఈ ఫోన్ మీకు మే 3వ తారీఖు నుంచి ఫస్ట్ సేల్కి వస్తుంది. ఈ ఫస్ట్ సేల్లో మీకు HDFC క్రెడిట్ కార్డ్ మీద 1,000 రూపాయలు ఆఫర్ అయితే ఇస్తున్నారు. 1,000 రూపాయలు ఆఫర్ కలుపుకొని బేస్ వేరియంట్ మీకు 13,500 రూపాయలకి అయితే వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ ఎంత కాలం వరకు ఉంటుంది అనేది మనకైతే ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు. ఫస్ట్ సేల్ వరకే ఉంటుందా లేదంటే తర్వాత సేల్ వరకు కూడా ఉంటుందా అనేది కన్ఫర్మేషన్ అయితే లేదు. బ్యాంక్ ఆఫర్ మేబీ ఫస్ట్ 2-3 సేల్స్ వరకు కంటిన్యూ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ ఇక ఈ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మీద నాకు మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఆ ప్రైస్ కి ఓకే, మంచి స్పెక్స్ కూడా వస్తుంది, అన్ని ఆస్పెక్ట్స్ కవర్ చేస్తుంది. అండ్ ఆ ప్రైస్ కి కొన్ని కాంప్రమైజెస్ కూడా ఉన్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ ఫోన్ ఒక స్పెసిఫిక్ ఆడియన్స్ కి అయితే బాగుంటుంది. అందరికి ఈ ఫోన్ అయితే సూట్ కాదు. ఎవరికి బాగుంటుంది, ఎవరు కొనాలి, అసలు ఆ ప్రైస్ లో దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, అసలు అల్టిమేట్ గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని ఈ వీడియోలో ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ దీని స్పెక్స్ ఒకసారి చూసామంటే ఫస్ట్ ఒకటైతే మీరు మైండ్ లో పెట్టుకోండి, ఇది 5G ఫోన్ అయితే కాదు, 4G ఫోన్ మాత్రమే. అండ్ ఇక ఫస్ట్ దీనిలో డిస్ప్లే వచ్చరికి 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. ఇది మీకు 90Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది POLED అంటే ఏందని. సో అక్కడ POLEDలో P అంటే ప్లాస్టిక్ అనమాట. సో ఏదైతే మీకు ఈ OLED ప్యానల్ ఉందో అది మీకు ప్లాస్టిక్ పాలిథిన్ తోటి తయారు చేస్తారు. నార్మల్గా మనకి డిస్ప్లేస్ అన్ని కూడా గ్లాస్ తోటి తయారు చేస్తారు, బట్ POLEDలో మాత్రం ప్లాస్టిక్ తో తయారు చేస్తారు. ఇది LG టెక్నాలజీ అనమాట. LG ఇంతకుముందు LG వింగ్ అని LG కొన్ని ఫోల్డబుల్స్ ఫోన్స్ మీద కూడా కొన్ని కొత్త డిస్ప్లే టెక్నాలజీస్ అయితే ట్రై చేసింది. వాటిలో ఇది ఒకటి అనమాట. సో ఈ ప్లాస్టిక్ ఏంటంటే మనకి ఈజీగా బ్రేక్ అవ్వదు, మోర్ స్టాండర్డ్ గా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు అడగొచ్చు POLED బెటరా OLED బెటరా అని. OLED డిస్ప్లేనే బెటర్, ఎందుకంటే గ్లాస్ కి ప్లాస్టిక్ తోటి కంపేర్ చేస్తే కలర్ ఎమిటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ప్లాస్టిక్ తోటి కంపేర్ చేస్తే గ్లాసే బెటర్. కానీ మీరు అనొచ్చు మరి POLED డిస్ప్లేస్ హై ఎండ్ ఫోన్స్ లోనే ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఫోల్డబుల్ ఫోన్స్ లోనే యూజ్ చేస్తారు కదా అని మీరు అనొచ్చు. అవును, ఫోల్డబుల్ ఫోన్స్ లోనే యూజ్ చేస్తారు, ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్స్ లో డిస్ప్లే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కాబట్టే మనం హై ఎండ్ ఫోన్స్లో POLED ఎక్కువ చూసాం, కానీ క్వాలిటీ బాగుంటుందని కాదు. క్వాలిటీ మన నార్మల్ OLED AMOLED డిస్ప్లేసే దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ఉంటాయి. సో ఈ POLED డిస్ప్లే విషయంలో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక కెమెరాస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళామంటే బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరాలో కూడా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33 వాట్ ఛార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ ప్రైస్ లో నాకు మేజర్ కాంప్రమైజ్ అనిపించింది ఈ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 680 ప్రాసెసర్ మీకు బడ్జెట్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ 680 ఇది బాగానే ఉంటుంది. CPU పర్ఫార్మెన్స్ కానీ GPU పర్ఫార్మెన్స్ కానీ ఆ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉంటుంది. కానీ దీనిలో ఉండే మేజర్ కాంప్రమైజ్ ఏంటంటే దీనిలో ఉండే ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ అది వీక్ ఉంటుంది. అండ్ 4K వీడియో ప్లే చేయలేదు, 4K వీడియో రికార్డ్ చేయలేదు, HDR వీడియో కూడా ప్లే చేయలేదు. ఇట్లా దీనికి ఈ ప్రాసెసర్కి కొన్ని లిమిటేషన్స్ అయితే ఉన్నాయి. సో మోర్ ఆఫ్ ఏ బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. ఈ ప్రాసెసర్కి 15,000 రూపాయలు అంటే 14,500 రూపాయలు కొద్దిగా నాకు ఎక్కువ అనిపించింది. అండ్ ఇంకొకటి మీకు కనపడిన కాంప్రమైజ్ ఏంటంటే దీనిలో వాడిన స్టోరేజ్ టైపు. దీంట్లో వాడింది UFS స్టోరేజో eMMC స్టోరేజో కాదు, ఇది UMPC స్టోరేజ్ అనమాట. UMPC స్టోరేజ్ eMMC తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ స్టోరేజ్. ఇది మనకి eMMC స్టోరేజ్ కి UFS స్టోరేజ్ కి మధ్యలో ఉంటుంది. సో నాట్ దట్ బ్యాడ్ స్టోరేజ్ టైప్ UMPC ఉన్నా కానీ పర్లేదు, బట్ కంపేర్ టు UFS స్టోరేజ్ ఇది చిన్న కాంప్రమైజ్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇక ఈ ఫోన్ లో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సిమ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. IP52 రేటింగ్ తోటి వస్తుంది. అంటే జస్ట్ ఇది మీకు స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే, చిన్న చిన్న చినుకులు పడితే సర్వైవ్ అవుతుంది, కానీ తీసుకెళ్లి వాటర్ లో ముంచితే మాత్రం సర్వైవ్ కాదు. అండ్ ఈ ఫోన్ మీకు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, కంప్లీట్ స్టాక్ ఆండ్రాయిడ్ అయితే కాదు. కొన్ని మోటో కస్టమ్ ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేస్తారు, బట్ చూడడానికి మాత్రం పైన OS UI మాత్రం మీకు నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు Android 12 తోటి వస్తుంది. అండ్ మోటో వాళ్ళు దీనికి Android 13 అప్డేట్ కూడా గ్యారంటీ అయితే చేశారు. Android 13 అప్డేట్ అయితే దీనిలో మీకు ఖచ్చితంగా వస్తుంది. Android 13 రిలీజ్ చేసిన తర్వాత కూడా మీరు Android 14 కూడా ఖచ్చితంగా దీనిలో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఇక ఆ ప్రైస్ కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే మాత్రం సేమ్ ఇదే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ Note 11
13,500 రూపాయలకి వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ కూడా రెగ్యులర్ ప్రైసింగ్ 14,500 రూపాయలు కాకుండా 13,500 రూపాయలు పెట్టుంటే పర్ఫెక్ట్గా ఉండేదని నా ఒపీనియన్. ఇప్పుడైతే ప్రజెంట్ రెగ్యులర్ ప్రైసింగ్ అయితే ఒక 1,000 రూపాయలు ఎక్కువైందని నా ఒపీనియన్. అండ్ ఆ ప్రైస్లో మీకు ఒకవేళ 15,000 రూపాయల లోపల పర్ఫార్మెన్సే మీ మెయిన్ ప్రయారిటీ అయితే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు తీసుకోకండి. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ వైజ్గా అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే కాదు. సో ఒకవేళ మీ బడ్జెట్ కానీ అరౌండ్ 14 నుంచి 15,000 రూపాయలు ఉంటే మాత్రం దీనికంటే బెటర్ ఫోన్, దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ తోటి వస్తుంది పోకో M4 Pro 4G. దాంట్లో మీకు మీడియాటెక్ హీలో G96 ప్రాసెసర్ ఉంటుంది. దాంట్లో కూడా మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది, 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. అది మీకు ఈ ఫోన్ తోటి కంపేర్ చేసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కానీ బెటర్ ఫోన్ అనమాట. కానీ మీకు మోటో G52 లో కూడా దీనికి ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే ఇది మీకు నియర్ స్టాక్ అనేది ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది, ఎట్లాంటి బ్లోట్వేర్ ఉండదు, అప్డేట్స్ మీకు వీళ్ళు తొందరగా ఇస్తారు. అండ్ మోటో బ్రాండ్ వాల్యూ చాలా మంది మోటో ఫోన్స్ ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి దీనిలో మీకు యాడ్స్ అయితే రావు. సో ఎవరికైతే నాకు పర్ఫార్మెన్స్ అంత ప్రయారిటీ కాదు, నాకు డైలీ డే టు డే యూస్ చేయడానికి ఒక మంచి బ్రాండ్ నుంచి క్లీన్ ఆండ్రాయిడ్ తోటి యాడ్స్ లేకుండా ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి మోటో G52 ఒక 1,000 రూపాయలు ఎక్కువ ప్రైస్ అయినా కానీ పర్ఫెక్ట్ చాయిస్ అనమాట. ఇంకా మీరు ఫస్ట్ సేల్స్ లో కార్డ్ ఆఫర్ అవైల్ చేసుకుని ఫోన్ తీసుకుంటే మాత్రం 13,500 రూపాయలకి ఇది చాలా మంచి ఫోన్. ఎవరికైతే పెద్దవాళ్ళకి యాడ్స్ లేకుండా క్లీన్ యూఐ తోటి ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. లేదు నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా బెటర్ ఫోన్ కావాలంటారా పోకో M4 Proకి వెళ్ళండి. పర్ఫార్మెన్స్ నాకు అవసరం లేదు, క్లీన్ ఆండ్రాయిడ్ తో ఫోన్ కావాలంటారా మోటో G52 తీసుకోండి. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు అంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.